పేదవాడి రోగం ప్రాణాలకు చేటు. ఆ మాటకొస్తే పేదలేంటి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా అత్యాధునిక వైద్యాన్ని పొందాలి అంటే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. నాడు వైఎస్ఆర్ తెలుగు ప్రజల ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీతో అండగా నిలిస్తే జగన్మోహన్ రెడ్డి మరింత అభయం ఇచ్చారు. ప్రొసీజర్ సంఖ్యని వేలలో పెంచి ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ప్రణాళికాబద్ధంగా ఏపీలో ప్రజారోగ్యానికి పాడె కట్టేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అనే అభయాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. అక్కడితో ఆగటం లేదు. డబ్బుంటేనే వైద్యం అనే పాలసీని అమలు చేసే పన్నాగం పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిర్లక్ష్య రోగం. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలను పట్టించుకొని మాయ రోగం. ప్రజారోగ్యాన్ని పాడే ఎక్కించాలని తహతహలాడే ప్రైవేటీకరణ రోగం. ఇన్ని జబ్బులు పాలనను పట్టి పీడిస్తుంటే ఏమవుతుంది? ప్రభుత్వాసుపత్రుల నిర్వహణే ఉండదు. మందుల నుంచి వైద్య సిబ్బంది దాకా అన్నీ కొరతే. కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ బాట పడతాయి. ఆరోగ్యశ్రీ అభయం కానరాదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది ఇదే. ప్రజల ఆరోగ్యాన్ని కాసులతో కొలిచే పన్నాగం పన్నారు కూటమి పాలకులు. డబ్బుంటే వైద్యం, లేకుంటే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్న తరహాలో వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 16 నెలలుగా అరాచక పాలనకి సరికొత్త అర్థం చెప్తూనే ఉంది. ఇప్పుడు ప్రజారోగ్యానికి పాడె కట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కూటమి పెద్దలు ప్రణాళికాబద్ధంగా ఏపీ ప్రజలపై పగ సాధిస్తున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఆరోగ్యశ్రీకి ఉరివేసే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధి కారణంగా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు లేవు, మందులు లేవు, సూది దూది కూడా లేని పరిస్థితి. విలేజ్ క్లినిక్లు ఎత్తిపారేశారు. ఫ్యామిలీ డాక్టర్లు లేరు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి సై అనడంతో వైద్య విద్య ఖరీదైపోయింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో ఉచిత వైద్యం లభించే అవకాశం లేకుండా పోయింది. క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా వైద్యం అన్నది ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేశారు. అలానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్య సేవలు పొందే వీలు లేకుండా చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో డబ్బులుంటే వైద్య సేవలు, కాసులతోనే ప్రజారోగ్యాన్ని కొలుస్తున్నారు చంద్రబాబు అండ్ కో. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. బిల్లులు చెల్లించండి మహాప్రభో అని పదే పదే వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపేశాయి. ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయి పెట్టింది. ఒక్కో ఆస్పత్రి 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉంది. అప్పులు, వడ్డీ భారం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేం అంటూ అన్ని ఆస్పత్రుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు. చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళ్లిన బాధితులకు ఉచిత చికిత్సలు అందించబోమని, డబ్బు కడితే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీంతో అనారోగ్యం బారిన పడ్డ పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. 2,700 కోట్లు అన్ని హాస్పిటల్కి అవడంతో కొన్ని హాస్పిటల్స్, ప్రత్యేకంగా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవల మీద ఆధారపడిన హాస్పిటల్ గడవని పరిస్థితి. అంటే క్యాష్లెస్ సర్వీస్ ఇవ్వటం వలన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే కానీ హాస్పిటల్ రన్ చేయలేని సిట్యుయేషన్లో ఉన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళకున్న బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ మీటింగ్లో. సో ఆ మీటింగ్ మొత్తం అయ్యాక పలానా డెసిషన్ తీసుకున్నారు. అందరికీ రిప్రజెంట్ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ బకాయిలు త్వరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేసినా వాళ్ళ నుంచి సరైన స్పందన రాకపోవడం వలన ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయి పడింది. బకాయిలు విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ వస్తున్నాయి. ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, సీఎం ఇలా ఎంతమందిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సెప్టెంబర్ 15నే ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సమ్మె నోటీస్ ఇచ్చింది. అదే రోజు నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలను నిలిపివేసింది.
అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో అక్టోబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేవలు ఆపేస్తామని నెల క్రితమే ప్రభుత్వాన్ని ఆశా ప్రతినిధులు హెచ్చరించారు. అయినా సర్కార్లో చలనం లేకపోయింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యశ్రీగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు బకాయిలు రాక ఈ రోజున నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తిగా బోర్డులు తిప్పేసి నో బోర్డు పెట్టి ప్రజల్ని వైద్య ఆరోగ్య సేవలు అందించక వాళ్ళ యొక్క తలరాతలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇక ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించనక్కర్లేని ధైర్యం అది. రోగమొస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమికొట్టే ధైర్యమది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడమే లక్ష్యంగా చెప్పుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా ఆరోగ్యశ్రీ నుంచి తప్పించుకునే కుట్రకి మరింత పదును పెడుతోంది. ఆ క్రమంలోనే ఒకవైపు ఆరోగ్యశ్రీలో థర్డ్ పార్టీకి వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగించాలన్న పన్నాగం పన్నుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకుండా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్యం చేయలేని పరిస్థితిని తీసుకొస్తోంది. ప్రజారోగ్యం పీక నొక్కేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డులకు ఉచిత వైద్యం దొరకని పరిస్థితి కల్పిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేకుండా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారిన పడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కార్ మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీ ఎంఎస్ఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. అటు ప్రభుత్వాస్పత్రులను నిర్వీర్యం చేస్తూ ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందకుండా చేస్తూ మరోవైపు పూర్తిగా ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి బీమా కుట్రలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. ప్రజలకు ఎక్కడా ఉచితంగా వైద్యం అందకుండా అత్యంత జాగ్రత్తతో కుట్రలు చేస్తోంది. పేదలే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సర్జరీలు, అత్యవసర చికిత్స అవసరమైన వారు లక్షల రూపాయలు ఎక్కడ్నుంచి తేవాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ పాలకులు కోరుకుంటోంది కూడా అదే కదా అంటున్నారు విశ్లేషకులు. డబ్బున్నోళ్లే గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలి. డబ్బున్నోళ్లకే ఆధునిక వైద్యం అందుబాటులో ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలు కూడా బాగా చదువుకుని గొప్పోళ్ళైపోతే మనం ఎవరిని పీడించుకు తినాలి? ఇది పచ్చ ముఠా పాలసీ సిద్ధాంతం. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రజలంతా చీకొడుతున్నా సరే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం సై అనేసింది. బినామీలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. సామాన్యుల తెల్లకోటు కలలను ఎగతాళి చేస్తోంది. ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా బోధనా ఆసుపత్రులు వస్తాయి. అంటే పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతని కూడా మెడికల్ కాలేజీల కేంద్రంగానూ అపహాస్యం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నానా కుట్రలు పన్నుతోన్న పాలకులు ఆరోగ్యశ్రీకి ఉరివేయడానికి పన్నాగాలు పన్నుతూనే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద పడ్డారు. జగన్ తీసుకొచ్చిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
పేద మధ్యతరగతి ప్రజలు వైద్య విద్యని అభ్యసించడానికి వీల్లేదన్నదే పచ్చముఠా సిద్ధాంతం. అందుకే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉండాలని చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నుతున్నారు. అక్కడితో ఆగితే వాళ్ళు ఎల్లో తాలిబన్లు ఎందుకవుతారు? అసలు జగన్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదంటూ పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందు జగన్ కట్టిన 7 మెడికల్ కాలేజీలు రాజసౌధాల్లా కనిపిస్తున్నాయి. అందులో 6 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ ఎంబీబీఎస్ తరగతులు నడుస్తున్నాయి. ఇంత జరిగినా నిర్లజ్జగా జగన్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదని దిక్కుమాలిన అబద్ధాలు చెబుతూ వచ్చారు. ప్రజలు చీ కొడుతోన్నా, చీ అంటోన్నా నిర్లజ్జగా తమ కుట్రలు కొనసాగిస్తూనే వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సమర శంఖం పూరించారు జగన్మోహన్ రెడ్డి. ఆరో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు, నీళ్లు కంటామినేషన్ అయినాయి, పట్టించుకునే నాతులు లేడు. చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలై 2 పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి, మంచి చేయాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణతో వైద్య విద్య అభ్యసించాలన్న పేద మధ్యతరగతి విద్యార్థుల కల చెదిరిపోవడమే కాదు, అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించే అవకాశం కూడా ప్రజలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అజమాయిషీ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కి కట్టబెట్టి ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో 100% పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అయితే అసలు పూర్తిగా ఆరోగ్యశ్రీకి ఉరివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోంది. ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. అంటే బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్టు విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబాపులే జన్ ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు ₹1,50,000 బీమా కవరేజ్ ఉండేది. కానీ ఆస్పత్రులకు క్లెయిమ్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో ₹3,000 కోట్ల కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకి జై కొడుతోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలన్నదే చంద్రబాబు పన్నాగం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది నిజం. కానీ దీనికన్నా నిజం మరొకటి ఉంది. రోడ్డున పడేయని వైద్యం కూడా మహాభాగ్యమే. జబ్బు చేసిన పాపానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితిలోకి నెట్టేయని వైద్యం కూడా మహాభాగ్యమే. కుటుంబంలో ఒకరికి ఏ మాయదారి రోగమో వస్తే చికిత్సకి అయిన ఖర్చుకి ఆ కుటుంబంలో మరో తరం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకునే వైద్యం కూడా మహాభాగ్యమే.
అలాంటి మహాభాగ్యాన్ని ఆరోగ్యశ్రీ రూపంలో తెలుగు ప్రజలకు అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల దాకా పెంచి మరింత అభయమిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైద్య రంగంలో కనీ విని ఎరగని సంస్కరణలు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. నాటి జగన్మోహనుడి పాలనను తలుచుకొని నేటి తమ దుస్థితిని చూసుకొని ఏపీ ప్రజలు కన్నీరు పెడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జనరంజక పాలన అంటే ఏంటో స్వయంగా అనుభవించిన ఏపీ ప్రజలు కూటమి సర్కార్ కర్కశత్వం చూసి అల్లాడిపోతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 14,887 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంతేకాదు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంచింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లియర్ చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకుని కుటుంబంతో రోడ్డున పడడమో లేక దీనంగా చచ్చిపోవడమో లాంటి దుస్థితి నుంచి ఏపీ ప్రజలను గట్టెక్కించారు జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా మరోవైపు ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3257కి పెంచారు. చికిత్సకి 1000 రూపాయలు దాటితే చాలు అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య 2309కి పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆరోగ్య ఆసరా లాంటి పథకమే లేదు. వైద్య చికిత్స తర్వాత బాధితులు ఇంటికి వెళ్లాక పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టినా పట్టించుకునే దిక్కులేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం తీసుకొచ్చారు. బాధితులు పూర్తిగా కోలుకునేదాకా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు అందజేశారు. దీనికి కాలపరిమితి ఏం లేదు. వైద్యులు సూచించినంత కాలం ఆరోగ్య ఆసరా కింద నెలకు 5,000 రూపాయలు అందుతూనే ఉంటుంది. అంటే బాధితులు పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంలో కనీస అవసరాల కోసం ఆ కుటుంబం అప్పుల పాలవ్వాల్సిన పనిలేదన్నమాట. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కాదు, ఆరోగ్య ఆసరా కింద జగన్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం అటు ఆరోగ్యశ్రీని అంపశయ్య ఎక్కించడమే కాదు, ఆరోగ్య ఆసరాకి కూడా మొండిచేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ కాసులుంటే వైద్యం, లేకుంటే ఎవరి చావు వాళ్లు చావల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.